కృష్ణా జిల్లా పెనమలూరులో పర్యటించిన మంత్రి సవిత. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోరంకి మొక్కలు నాటిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పోయి మొక్కలు నాటుతున్నాం. మొక్క లేనిదే జీవితం లేదు అన్నది అందరూ గుర్తుంచుకోవాలన్నారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక వేలాది మంది చనిపోయారు. భావితరాల కోసం రాజధాని పనులు, పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి. పరిశ్రమలు కూడా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. పచ్చదనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు ఈరోజు నాటుతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిది ఉంది. మరి గతంలో మనం చూసాం, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణాన్ని కాపాడాలి, పచ్చదనాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అప్పట్లో కూడా మనం ఎన్నో మొక్కలు కూడా నాటామన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మొక్క లేనిదే జీవితం లేదు అన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడ పర్యావరణం బాగుంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. గతంలో ఆక్సిజన్ లేక వేలాది మంది మన రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ అందక చనిపోయారన్న విషయం మీకు తెలుసు. మరి ఈరోజు మనం అధికారంలోకి రాగానే మనమందరూ కోనుకున్నట్లు భావితరాల కోసం మనం రాజధాని పనులు కూడా మొదలైనాయి. అదేవిధంగా పోలవరం పనులు మొదలైనాయి. రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తుంది. పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వస్తున్నాయన్న విషయం మీకు అందరికీ తెలుసు. దీంతో అన్నిటితో పాటు ముఖ్యంగా మనం పచ్చదనాన్ని పెంచవలసిన బాధ్యత మనందరిది ఉంది. ముఖ్యమంత్రి గారు, మరి డిప్యూటీ సీఎం గారు దీన్ని గుర్తించి, ఎందుకంటే ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ అన్ని విధాలుగా ప్రజలకి బాగుంటుంది, మనకి సకాలంలో వర్షాలు కూడా పడతాయి అన్న తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మొక్కలు నాటుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ అని మనకు తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2020 అన్నప్పుడు అందరూ అన్నారు, ఏంటప్ప చంద్రబాబు నాయుడు 2020 అన్నారు. ఆ 2020 విజన్ ఏ విధంగా ఈరోజు సక్సెస్ అయిందో మనకు తెలుసు. మరి ఈరోజు మళ్ళీ 2047 అనేది చంద్రబాబు నాయుడు గారి విజన్. మరి 2047లో ఇప్పుడు మనం 30.5% మాత్రమే పచ్చదనం ఉన్నాం. మళ్ళీ మనం 50% వెళ్ళాలి అంటే 2047కి ప్రతి సంవత్సరము 1 కోటి మొక్కలు నాటుకుంటూ పోతే, మనం 1.5% నాటుకుంటూ పోతే మనం 50%కి మనం రీచ్ కాగలము. ప్రజలు, యువకులు అందరూ దీన్ని గ్రహించాలి. కులాలకి, మతాలకు అతీతంగా మనం పచ్చదనాన్ని పెంచవలసిన బాధ్యత మనందరూ ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మొక్కలు నాటడమే కాదు, దాని పర్యవేక్షణ కూడా మనం చూసుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు జియో ట్యాగింగ్ సిస్టాన్ని కూడా తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడున్న వారందరికీ నేను తెలియజేసే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు అందరూ 1 మొక్క నాటి దాని పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనుంది. ప్లాస్టిక్ నిర్మూలన చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉందన్న విషయం మీకు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు ఇది గొప్ప నిర్ణయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యుల కోసం కాదు, ఒక పక్క ఇంత అభివృద్ధి జరుగుతుంది, దీనికి ముఖ్యం పచ్చదనం పెరిగితే వాతావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి అందరూ దీన్ని సహకరించాలి. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ చెట్టును పెట్టి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు అడిగింది మంచి ప్రశ్నే. గతంలో మనం 14-19లో చెట్లు కాపాడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకురావాలి, ఒక రాజధాని ఉండాలి, పోలవరం పూర్తి కావాలని కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి 19 నుంచి 24లో గాల్లో తిరిగే రంగుల రెడ్డికి గాల్లో తిరుగుతుంటే చెట్లు కొట్టేశారు. చెట్లు కొట్టడం, ఫారెస్టులను కబ్జా చేసుకోవడం, ఫారెస్టుల్లో ఉన్న చెట్లను కొట్టుకోవడం, ఇవన్నీ చూసాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం కూడా తెలుసు. ఇప్పుడే మనం అధికారంలోకి వచ్చాం. ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ పరిశీలించి దాన్ని తగు నిర్ణయం కూడా తీసుకుంటాం. ఎవరైతే అక్రమంగా చెట్లు కొడుతున్న వారిపై కఠినమైన శిక్షలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. బాబు అలా చల్లారన్నా అన్నా
చెట్టు పెట్టు మేడం ఒకసారి చట్నీలో వాటర్ పెట్టుకోండి వాటర్ పెట్టుకోండి స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా మచ్చలేని సమాజాన్ని